చాలామంది దేవుళ్ళు గుళ్ళో ఉంటారు అండ్ ఒక పరమశివుడు మాత్రమే శ్మశాన వాటికలో కూడా దేవుని రూపంలో తిరుగుతుంటారు అని. సో మరి దేహాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళకు కూడా శ్మశానంలో శివుడు ఎందుకు రక్షణగా ఉంటున్నారు? ఎప్పుడు కూడా శ్మశానం అనేది అంతిమ గమ్యం అందరికీ. ఈ జీవం ఉన్నంతసేపు ఈ ఆలయానికి విలువ, పోయిన తర్వాత నీ భార్య నేను దగ్గర ఉంచుతుంది. ఆ శివతత్వం ఎందుకు అక్కడ ఉంది శ్మశానంలో అంటే, శంఖం ఉంటుంది, ఆయన చేతిలో త్రిశూలం ఉంటుంది, డమరుకం ఉంటుంది, జటాజోటం ఉంటుంది, నాగాభరణం ఉంటుంది, చంద్రుడు చంద్రశేఖరుడు అంటే గంగ ఉంటుంది. చితాభస్మాన్ని ధరించాడు. చితాభస్మం ధరించడం అంటే ఏమిటి? చనిపోయినటువంటి శవాలు కాలుతుంటే దాంట్లోంచి వచ్చే భస్మం. ఈ భస్మం గురించి వర్ణిస్తే రేపు అందరూ కూడా, మీ పిల్లలందరూ కూడా అక్కడికే వెళ్తారు. దాంట్లో ఉన్న లాభాల గురించి ఎక్కువ చెప్తారు. ఇప్పుడు ఆడపిల్లలు షూస్ దగ్గర నుంచి ఒక పురుషుని చూసేటప్పుడు ఏ బ్రాండ్ జీన్ ప్యాంట్ వాడాడు, ఏ షర్ట్ వాడాడు, ఏ స్పెట్స్ వాడాడు, ఏ పెర్ఫ్యూమ్ వాడాడు అని చూసి కొందరు ప్రేమిస్తున్నారు. కానీ పార్వతీదేవి అతనిలో ఏం చూసి ప్రేమించింది?